ఏ బిగ్ వార్ అప్డేట్ 28వ తారీఖున ఉదయం ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద భీకరమైన దాడి చేయడం, ఆయితుల్లా అలీ ఖైమోని మరణించడం. ఇప్పుడు 48 గంటలు నడిచి ఇంకొక 12 గంటల వ్యవధిలో ఈ బిగ్గెస్ట్ వార్ అప్డేట్ జరుగుతుంది. ఆయితుల్లా అలీ ఖైమోని మరణాన్ని పురస్కరించుకొని నాట్ ఓన్లీ ఇన్ ఇరాన్ అండి, ఈవెన్ పాకిస్తాన్ కరాచీలో అమెరికన్ ఆర్మీ కరాచీ ఎంబసీ దగ్గర దాడులు చేస్తే 10 మంది పాకిస్తానీ చనిపోయినట్టున్నారు. అంటే అక్రాస్ ది గ్లోబ్, అక్రాస్ ది ఇస్లామిక్ వరల్డ్లో మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ 57 ఇస్లామిక్ దేశాల్లో అమెరికాకి వ్యతిరేకంగా ఖైమోనికి ట్రిబ్యూట్ ప్రకటిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ అక్రాస్ ది కంట్రీస్లో ముస్లిం పాపులేషన్ బయటకు రావడం జరిగింది. ఇది కూడా రంజాన్ అనే మాసం, పవిత్ర మాసం కూడా జరగడం అనేది వాళ్ళకి ఒకటి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది ఏం చెప్తుందంటే, మీ లీడర్ ఆయితుల్లా అలీ ఖైమోనీని హతం చేశాం, ఈ పెజాస్కియన్ ఇరానియన్ ప్రెసిడెంట్ను కూడా వెంటాడుతున్నాం, మీరు మర్యాదగా ఐఆర్జీసీ కమాండోస్ లొంగిపోండి. తర్వాత ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్టు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ సంబంధించిన అందరు వాళ్ళు లొంగిపోండి, మిమ్మల్ని వదిలేస్తా, లేకపోతే చరిత్రలోనే కనీ విని ఎరుగని భయంకరమైన దాడికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాల్పడుతుందంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం. కానీ ఈ వార్నింగ్తో పాటే యుఎస్ తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి భీకరమైన దాడులకి పాల్పడుతుందని తెలుస్తుంది. మళ్ళీ ఇరాను ఇప్పుడు టెహరాన్ ఈ ప్రాంతంలో ఇరానియన్ అధ్యక్షుడిని టార్గెట్ చేసుకుని భయంకరమైన పాలనలకు పేర్పడుతుంది. డజన్ల కొద్దీ వందలాది యుద్ధ విమానాలు ఇప్పటికి కూడా ఇరాన్ మీద దాడికి పాల్పడుతుంది. ఇదంతా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ వైపు జరుగుతున్న యుద్ధ తంత్రం, భీకరమైన యుద్ధ తంత్రం. ఇటు మొసాదు, సిఐఏ ఏజెంట్లు ఇరానియన్ యొక్క లీడర్షిప్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు వెళుతున్నారు. ఇదంతా ఒక భయానకమైన ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ ట్రంప్, ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చెబుతున్నారు ఏమనంటే, మీకు టైం ఇస్తామని. కానీ ఎటువంటి టైం తీసుకోకుండా మెర్సిలెస్గా, అంటే జాలి, దయ, కరుణ ఏమీ లేకుండా ఇరానియన్ లీడర్ని ఎక్కడ దొరికితే అక్కడ చంపేయడానికి, ఎక్కడికక్కడ బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇది ఒక దారుణమైన ఇరానియన్ గగనతలం నిండా ఈ యొక్క ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాలు, మిసైల్స్ ఎగురుతూనే ఉన్నాయి. ఇదంతా ఒక పక్షం. కానీ ఇరాన్ వైపు మనం చూడగలిగితే ఇరానియన్ కొత్త లీడరు మొస్తాజా, అంటే ఈ ఆయితుల్లా అలీ ఖైమోని రెండవ కొడుకు మొస్తాజా అధికారం స్వీకరించినట్టు తెలుస్తుంది. 88 మంది క్లెరికల్ బాడీ, అంటే ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్లో 88 క్లెరిక్స్ ఉంటారండి, మత పెద్దలు. వాళ్ళు ఈయన్ని తర్వాత ఆయితుల్లా సుప్రీం లీడర్గా ఎన్నిక చేసినట్టు తెలుస్తుంది. అంటే కొత్త ఆల్రెడీ ఆయితుల్లా అలీ ఖైమోని ముందే చెప్పడం జరిగింది యుద్ధానికి ముందు, నన్ను ఎట్టి పరిస్థితుల్లో చంపేస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొసాదులు, కాబట్టి నా వారసుల్ని ప్రకటిస్తానని ఆయన రెండవ కొడుకుని, చిన్న కొడుకుని ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఒక 60 మంది ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈయన వెంటనే ఖైమోనికి, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో ఎవరో ఒకరిని ఇరానియన్ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసి ఇప్పుడు ఇరాన్ ముందు జాగ్రత్త చర్యగా ఆయితుల్లా అలీ ఖైమోని వారసుని మొస్తాజాని ప్రకటించేయడం జరుగుతుంది. ఇప్పుడు మొస్తాజా అతిపెద్ద వార్నింగ్ యుఎస్కి ఇవ్వడం జరిగింది ఇజ్రాయెల్కి. మేము చివరి వరకే పోరాడతాం, లొంగిపోయే ప్రసక్తి లేదు, ఎంతటి రక్తపాతానికైనా మేము రెడీ, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా మేము పోరాడతామనే రిపోర్ట్లు కూడా మనకు వస్తున్నాయి. ఇది విజువల్లో రాలేదు, ఇది రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. అంటే మొస్తాజా తన ప్రతాపాన్ని తన తండ్రి మార్గంలో మొదలు పెట్టడం అనేది మనకి ఇక్కడ చూస్తుంది. ఇరాన్ తన మిసైల్ ఫోర్స్ని, డ్రోన్ ఫోర్సెస్ని అక్రాస్ ది గల్ఫ్ రీజన్ అండి, మొత్తం 27 అమెరికన్ ఎయిర్ బేసెస్ని, ఆర్మీ బేసెస్ని టార్గెట్ చేసింది. 35 యొక్క బాలిస్టిక్ మిసైల్స్ని అది ప్రయోగించింది. వందలాది డ్రోన్లు ప్రయోగించడం జరిగింది. 3000 మిసైల్స్ ఫోర్స్లో 35 మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్ని అది ప్రయోగించినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఎక్రాస్ మళ్ళీ దుబాయ్లో అది ముఖ్యంగా ఇరాన్ ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైం ఇరాన్ను తన యొక్క మిసైల్ని వెస్ట్ ఏషియా కాదండి, సైప్రస్ మీద ప్రయోగించింది. సైప్రస్ అనేది యూరోప్ ఖండంలో టర్కీ కింద ఉంటుంది, మధ్యధరా సముద్రంలో. దీని మీద, అంటే యూరోప్ ఖండానికి మొట్టమొదటి మిసైల్ని
ఇరాన్ ప్రయోగించింది. సైప్రస్ దీన్ని యూకే అంటే యూకే ఆర్మీ స్థావరాలు అక్కడ ఉంటాయి, దాన్ని యూకే కన్ఫర్మ్ చేయడం కూడా జరిగిందనమాట. అంటే ఇరాన్ తన ప్రతాపాన్ని వెస్ట్ ఏషియా దాటి యూరోప్ మీద ప్రయోగించబోతుంది. ఇప్పుడు దాని దగ్గర ఉన్న సిజిల్లు కెర్మషహార్ 4 అనే మిసైల్ యూరోప్ను కూడా తాకగలిగిద్ది అనమాట. అంటే యూరోప్ మా మీదకి ఎవ్వరు వచ్చినా మేము వదలము, యుఎస్ ప్రెసిడెంట్ని కూడా వదలమని అది మొదలుపెట్టింది. రెండవది, ఈరోజు దాడుల్లో అత్యంత ప్రధానమైనది ఏంటంటే తన 6th వేవ్ ఆఫ్ అటాక్స్ని అది చేస్తుంది. ప్రస్తుతం దుబాయ్ మీద ఎక్కువ అటాకులు చేస్తుంది. ఎందుకంటే దుబాయ్లో సిఐఏ అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అమెరికా ఫోర్సెస్ ఉన్నాయి, అమెరికా హెడ్ క్వార్టర్ ఉంది. ఇదే ఇక్కడ ఖైమనీ అంతానికి కారణమైంది మొసాద్. కాబట్టి అక్కడ మొసాద్ హెడ్ క్వార్టర్నే ఇక్కడ దుబాయ్లో అతి భీకరమైన అటాక్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఈ దుబాయ్నే లక్ష్యంగా చేసుకుని ఇక్కడ ఇరాన్ అటాక్ చేస్తుంది దుబాయ్. ఈ దుబాయ్ అనేది చాలా చాలా విపత్కర పరిస్థితుల్లో ఇక్కడ మనకు ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఇక్కడ మిలిటరీ ఫోర్సెస్ ఇక్కడ ఈ దుబాయ్ ఎయిర్ బేస్ని ఎక్కువ అటాక్ చేస్తుందని తెలుస్తుంది. తర్వాత అబుదాబి యుఏఏ హెడ్ క్వార్టర్ అబుదాబిని అటాక్ చేస్తుంది. తర్వాత మనకి బహ్రెయిన్ అమ్మాన్ని అటాక్ చేస్తుంది. తర్వాత కువైట్, తర్వాత ఇంకోటి ఏంటంటే సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్ని అటాక్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉన్న 14 దేశాల్లో ఉన్న 27 మిలిటరీ హెడ్ క్వార్టర్ని ఇప్పుడు ఇరాన్ దారుణంగా భయంకరంగా అటాక్ చేస్తుంది. అంటే యుఎస్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారు, మీరు లొంగిపోండి అన్నదానికి తర్వాత ఇది ప్రతిస్పందన వస్తుంది. 2 కొత్త ఆయుతోల్లా అలీ ఖైమనీ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం, తర్వాత ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ అయితే దారుణంగా అంటే అతి భీకరమైన పగ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. యుఎస్ యొక్క ఎయిర్ బేస్లో ఉన్న యుఎస్ ఆర్మీని లక్ష్యంగా తీసుకోబోతున్నారు. తర్వాత ఈరోజు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిపెద్ద దాడి మనం ఒకటి ఊహించవచ్చు అనమాట. అది ప్రధానంగా ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్. ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే యుఎస్ఎస్ అబ్రహం లింకన్. ఇది నిమిట్జ్ క్లాసు వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దీని మీద 70 యుద్ధ విమానాలు ఉంటాయి. దీని నుంచి అటాక్ చేస్తుంది. ఇప్పుడు యుఎస్కి సరైన గుణపాఠం ఇవ్వాలి అంటే యుఎస్ మీద అటాక్ చేయడానికి ఇరాన్ దగ్గర మిసైల్స్ లేవు. కాబట్టి యుఎస్ యొక్క బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే $13 బిలియన్ విలువ చేసేది, అంటే ఆల్మోస్ట్ 1,20,000 కోట్ల రూపాయలు విలువ చేసి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ అమెరికా ఎయిర్ ఫోర్స్, అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్స్కి ఇదే చిహ్నం అనమాట. ఇప్పుడు దీని మీద ఇరాన్ తన యొక్క స్వామ్ డ్రోన్ని మిసైల్ ఫోర్సెస్ ఇప్పుడు హైపర్సోనిక్ ఉందండి, దాని దగ్గర ఉండే ఫతా 2 అనే హైపర్సోనిక్ మిసైల్ని ప్రయోగించగలిగితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఢీకొంటుంది. ఇప్పటికే ఈ దుబాయ్లోను రియాద్ దగ్గర ఇక్కడ ఈ ప్రాంతాల్లో మనం చూసినట్టయితే, తర్వాత ఇజ్రాయెల్ టెల్ అవీవ్ దగ్గర చూసినట్టయితే ఈ యొక్క అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్యాట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క ద గ్రేట్ ఐరన్ డ్రోమ్ కూడా ఫెయిల్ అయ్యి ఇరానియన్ మిసైల్స్ తగులుతున్నాయి. ఇప్పుడు ఇరానియన్ ఫతా 2, సెజిల్, కరామ్షర్ 4 లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ని మాత్రం ప్రయోగిస్తే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఒకవేళ హైపర్సోనిక్ ఏంటంటే చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి వస్తుంది కాబట్టి అది కొడుతుంది. లేదా ఒకేసారి 1000 కానీ 2000 డ్రోన్లు ఒకేసారి ప్రయోగించేస్తే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని బ్లాస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని రక్షించే ఎయిజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది తర్వాత SM-6 అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకేసారి 100 టార్గెట్లను ఆపగలిగింది. ఇలాంటి ఒకేసారి 5-6 అటాకులు జరిగితే ఈ ఇంటర్సెప్టర్లు అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్న మిసైల్ ఇంటర్సెప్టర్స్ ఖాళీ అయిపోతే అప్పుడు ఇరాన్ ఇంకొక 500 డ్రోన్లు ఒకేసారి ప్రయోగించింది అనుకోండి, కొన్ని డ్రోన్లు వెళ్ళి 100% ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఢీకుంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 3 to 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఇందులో ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఉంటుంది, ఇంకా ఎన్నో గ్యాస్ అని ఇలా మండుతున్న పదార్థాలు ఉంటాయి. వాటికి తగిలితే ఒక పెద్ద భారీ పేలుడు సంభవించి ఒక పక్కన ఇది పేలిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూలిపోతుంది. 1,00,000 టన్నుల బరువైంది కూలిపోతుంది అనమాట. అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే లక్ష్యంగా ఇరాన్ తన యొక్క ప్రతాపాన్ని చూపించబోతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఇజ్రాయెల్ మీద ఒక భీకరమైన అటాకులు చేస్తున్నట్టు మనకి బాగా తెలిసిపోతుందండి.
ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే సైప్రస్ దాకా అటాక్ చేసింది. తర్వాత ఇజ్రాయెల్నే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అటాక్ చేస్తుంది. ఇరాన్లో ఇప్పుడు ఇజ్రాయెల్లో లక్షల కొద్ది 30 లక్షల మంది ప్రజలు బంకర్లో బతుకుతున్నారంటే ఇజ్రాయెల్ ఎలా వణికిపోతుందో మనకు తెలుస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద అస్సలు గుక్క తిప్పుకోకుండా అటాకులు చేస్తుంది. ఇరాన్ని దాన్ని తట్టుకుంటూ అమెరికా మీద ఈ అమెరికన్ బేసిస్ మీద అటాక్ చేస్తుంది. అంటే ఏంటి, ఒక భీకరమైన మహా సంగ్రామం ఇరాన్ దగ్గర జరుగుతుంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఆశయం ఏంటంటే ఇరాన్ని లొంగ తీసుకోవడం. మరి ఇరాన్ లొంగిపోతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ లొంగే ప్రసక్తి లేదు అని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఈవెన్ యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టర్మర్ కూడా ఇరాన్కి ఒక సజెషన్ ఇచ్చారు, మీరు ఇమ్మీడియట్గా నెగోషియేషన్ టేబుల్ దగ్గర రండి, డిప్లొమసీ దగ్గర రండి అని. కానీ ఇరాన్ అన్నిటినీ తిరస్కరిస్తుంది. యుఎస్కి ఇజ్రాయెల్కి సమాధానం చెప్పేంతవరకే, మా చివరి రక్తపు బొట్టు వరకే మేము పోరాడతాం అని ఇరాన్ కూర్చుందండి. ఇరాన్ కూడా గత 47 సంవత్సరాల నుంచి ఒక వార్ఫేర్ తయారు చేసుకుంది. ఒక అద్భుతమైన మిసైల్ ఫోర్సు, డ్రోన్ ఫోర్స్ ఉంది. కాబట్టి ఇరాన్ ఈ యుద్ధాన్ని పొడిగించడానికే ట్రై చేస్తుంది. అమెరికా ఏంటంటే యుద్ధాన్ని వెంటనే ఆపడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇంకొక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి యొక్క హర్మూజ్ స్ట్రైట్లో ఏం జరుగుతుందంటే అక్కడ చాలా డేంజర్ జరుగుతుంది. ఈ హర్మూజ్ స్ట్రైట్ దగ్గర అక్కడ నేవల్ షిప్ని, అంటే పెట్రోలు దిగుమతి చేసుకుంటూ వెళుతున్న పెట్రోల్ తీసుకెళ్తున్న షిప్పుల్ని ఇరాన్ పేల్చేసింది. కాబట్టి అక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఎన్ని ఫ్లైట్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంచెం డేంజరస్గా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఇక్కడ మిలిటరీ బోటులతో మొత్తం ఎంటైర్ హర్మూజ్ స్ట్రైట్ని ఇరాన్ క్లోజ్ చేసింది. ఇది చాలా పెద్ద ప్రమాదం అనమాట. ఇది ఇప్పుడు ఈ హర్మూజ్ స్ట్రైట్ను క్లోజ్ చేయడం, సూయజ్ కెనాల్ దగ్గర హౌతీసు ఈ టెర్రరిస్టులు రెచ్చిపోవడం, ఇదంతా చూస్తుంటే ఇరాన్ లొంగే ప్రసక్తి లేదనేది మనకు అర్థమైపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనకి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మనం చూసినట్టయితే ఈ రాత్రికి ఇంకా ఘోరమైన యుద్ధం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ అలాగే ప్రవర్తించదలిస్తే అమెరికా ఇంకొక పెద్ద ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో 1000 దాకా యుద్ధ విమానాలు ఒకేసారితో ఇరాన్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ఐఆర్జీసీని బెదిరించడం అనమాట. కానీ ఇరాన్ కూడా అదే విధంగా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఇరాన్ లొంగదు, అమెరికా ఆగదు. కాబట్టి భయానకమైన యుద్ధానికి తెరదించబడుతుంది. ఇప్పుడు రాబోయే ఈ రాత్రి మాత్రం ఇంకా పెద్ద కాళరాత్రి లాంటి యుద్ధం జరిగే అవకాశాలు అక్కడ మనకి ఇరాన్, ఈ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కనిపిస్తున్నాయి.